వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అన్నమాట. ఒక 50 వరకు మనం ఈ వీడియోలో చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలమే మనోవిజ్ఞాన్ కా అర్థ క్యా థా? ప్రాచీన కాలంలో మనోవిజ్ఞాన్, సైకాలజీ అంటే అర్థం ఏంటంటే ఆత్మక విజ్ఞాన్, ఆత్మని గురించి తెలుసుకోవడమే మనోవిజ్ఞాన్ అని చెప్పి ప్రాచీన కాలంలో అన్నారనమాట. మనోవిజ్ఞాన్కో ఆత్మక విజ్ఞాన్ కిస్నే కహా? ఈ మనోవిజ్ఞాన్ని మరి ఆత్మక విజ్ఞాన్ అని అన్నారు, కానీ ఈ ఆత్మక విజ్ఞాన్ అని ఎవరు అన్నారు అంటే అరస్తు అనేటటువంటి సైకాలజిస్ట్ అన్నారనమాట. 17वीं శతాబ్ది మే మనోవిజ్ఞాన్ కో క్యా కహా? 17వ శతాబ్దంలో ఈ మనోవిజ్ఞాన్ని ఏమని అన్నారు, ఎవరు అన్నారు? కిస్నే కహా అంటే మన్ యా మస్తిష్క కా విజ్ఞాన్ కహా. 17వ శతాబ్దంలో ఈ మనోవిజ్ఞాన్ని మన్ యా మస్తిష్క కా విజ్ఞాన్ అని అన్నారు. అయితే ఎవరు అన్నారంటే దీన్ని పెంపోనాజీ అనే ఆయన అన్నారనమాట. పెంపోనాజీ అనే విజ్ఞానవేత్త అన్నారనమాట. 18वीं శతాబ్ది మే మనోవిజ్ఞాన్ కో క్యా కహా? మరి 18వ శతాబ్దంలో మనోవిజ్ఞాన్ని ఏమన్నారు అంటే చేతనాక విజ్ఞాన్ అని అన్నారు. ఈ చేతనాక విజ్ఞానాన్ని ఎవరన్నారంటే విలియం జేమ్స్ బుంట్ అనేటటువంటి ఇద్దరు కూడా మనోవిజ్ఞాన్ని చేతనాక విజ్ఞాన్ అని చెప్పి అన్నారన్నమాట. 20वीं శతాబ్ది మే మనోవిజ్ఞాన్ కో క్యా కహా? మరి 20వ శతాబ్దంలో ఏమన్నారు అంటే వ్యవహారిక విజ్ఞాన్ అని అన్నారనమాట. ఎవరన్నారంటే వాట్సన్ అన్నారనమాట. 20వ శతాబ్దంలో వ్యవహారిక విజ్ఞాన్ అని వాట్సన్ చెప్పారనమాట. శిక్షా మనోవిజ్ఞాన్కి పహలీ పుస్తక్ కిస్నే లిఖి ఔర్ కబ్? ఈ శిక్షా మనోవిజ్ఞాన్ గురించి మొట్టమొదటి పుస్తకం ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అంటే మొట్టమొదట ఈ శిక్షా మనోవిజ్ఞాన్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే థార్నడైక్ 1903లో రచించారనమాట. ఏంటంటే శైక్షిక్ మనోవిజ్ఞాన్ అనమాట. ఈ థార్నడైక్ మనోవిజ్ఞాన్కి జనక్, మనోవిజ్ఞాన్ కా జనక్ కౌన్ హై అంటే థార్నడైక్ అనమాట. థార్నడైక్ రాసినటువంటి పుస్తకం పేరేమిటి? పుస్తకం ఏంటంటే శైక్షిక్ మనోవిజ్ఞాన్. ఎప్పుడు రచించారు అంటే 1903లో రచించారు. ఇక్కడి వరకు చూడండి. ప్రాచీన కాలంలో దీన్ని ఆత్మక విజ్ఞాన్ అన్నారు. ఎవరన్నారంటే అరస్తు అన్నారు. 17వ శతాబ్దంలో మన్ యా మస్తిష్క కా విజ్ఞాన్ అన్నారు. 18వ శతాబ్దంలో చేతనాక విజ్ఞాన్ అన్నారు విలియం జేమ్స్ బుంట్. 20వ శతాబ్దంలో వ్యవహారిక విజ్ఞాన్ అని వాట్సన్ గారు అన్నారు. తర్వాత శిక్షా విజ్ఞానంలో మొదటి పుస్తకం ఎవరు రచించారు ఎప్పుడంటే థార్నడైక్ శిక్షా మనోవిజ్ఞానికి జనక్ అనమాట. 1903లో రచించారు. ఈయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే శైక్షిక మనోవిజ్ఞాన్. శిక్షా కా అధికార్ అధినియం కబ్ బనా హై? శిక్షా కా అధికార్ అధినియం ఎప్పుడు తయారు చేశారు అంటే 2009లో తయారు చేశారనమాట. శిక్షా కా అధికార్ అధినియం కబ్ లాగు హువా? ఎప్పుడు దీన్ని అమలు చేశారంటే ఏప్రిల్ 1, 2010 అనమాట. దీన్ని తయారు చేసిందేమో 2009లో చేశారు. దీన్ని అమలు పరిచేటప్పటికి ఏప్రిల్ 1, 2010న అమలు చేయడం జరిగిందనమాట. शिक्षा का निःशुल्क एवं अनिवार्य शिक्षा अधिगम के तहत कितने वर्ष के बच्चों को निःशुल्क शिक्षा दी जाती है? ఇక్కడ శిక్ష నిశ్శుల్క అనివార్య ఉచిత నిర్బంధ విద్య అనమాట. ఎన్ని సంవత్సరాల పిల్లలకి ఇది ప్రవేశపెట్టారు అంటే 6 to 14 అనమాట. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రవేశపెట్టారనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. శిక్షా కే మౌలిక అధికార్ సంవిధాన్ కే కిస్ అనుచ్ఛేద్ సే లియే గయే థే? శిక్షలో అంటే విద్యలో మౌలిక అధికారాలు రాజ్యాంగంలో ఏ అనుచ్ఛేదులో ఇవ్వబడింది అంటే అనుచ్ఛేద్ 21 అంటే 21A దాంట్లో ఇచ్చారు. ఇసే 2002 में 86वें సంవిధాన్ సంశోధన్ సే జోడా గయా హై. ఇది 21A అనుచ్ఛేదులో ఇచ్చారనమాట. ఎప్పుడంటే 2002లో 86వ సంవిధాన సంశోధనలో దీన్ని చేర్చడం జరిగిందనమాట.
సిబిఎస్ఈ కబ్ బనా హై, సిబిఎస్ఈ ఎప్పుడు తయారు చేశారంటే 1929 అనమాట. సిబిఎస్ఈ 1929లో ప్రవేశపెట్టారు. ఈ సిబిఎస్ఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది కూడా ఒక ప్రశ్న అనమాట. సిబిఎస్ఈ ఇప్పుడు మనకు వచ్చిన సిలబస్లు అంతా సిబిఎస్ఈనే కాబట్టి బిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీన్ని 1929లో తయారు చేశారనమాట. ఏ కక్షా మే శిక్షక్ और छात्र का अनुपात कितना होना चाहिए, ఒక తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలంటే 1:40 అనమాట. ఒక ఉపాధ్యాయుడికి 40 మంది విద్యార్థులు అనమాట. शिक्षकों के लिए रिफ्रेशर कोर्स का आयोजन कौन करता है, ఉపాధ్యాయులకి రిఫ్రెషర్ కోర్సు ఎవరు వేస్తారు అంటే సిబిఎస్ఈ బోర్డు వేస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చేప్పటికి సిబిఎస్ఈ బోర్డు అనమాట. శిక్షా మనోవిజ్ఞాన్ కా ఉద్దేశ్య క్యా హోతా హై, శిక్షా మనోవిజ్ఞాన్ ఉద్దేశ్యం అసలు ఏంటి అంటే బాలకోం కా సర్వాంగీణ వికాస్, పిల్లవాడిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే శిక్షా మనోవిజ్ఞాన్ యొక్క ఉద్దేశం అనమాట. బాలకోం కా సర్వాంగీణ వికాస్ అంటే అన్ని రకాలుగా కూడా పిల్లల్ని అభివృద్ధి పరచడమే శిక్షా మనోజ్ఞాన ఉద్దేశం. సమస్య కో టుకడో మే బాంట్ కర్ కిస్ విధి మే పడాతే హై, ఇక్కడ సమస్యని మనకున్నటువంటి సమస్యని ముక్కలు చేసి చదివించేటటువంటి పద్ధతి ఏ పద్ధతి అంటే విశ్లేషణ విధి. ఉన్నటువంటి సమస్యని చిన్న పార్ట్స్గా చేసి నేర్పించేది విశ్లేషణ అనమాట. చిన్న పార్ట్లన్నీ కలిపేసి మెయిన్గా చేసేదేమో సంశ్లేషణ అవుతుందన్నమాట. జ్ఞాత్ సే అజ్ఞాత్ కి ఓర్ కిస్ విధి మే పడాతే హై, జ్ఞాత్ నుండి అంటే తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు ఏ విధిలో చదివించబడుతుంది అంటే సంశ్లేషణ విధి అనమాట. సంశ్లేషణ విధిలో మనకి తెలిసిన దాని నుండి తెలియని దానికి నేర్పిస్తామన్నమాట. కౌన్సా మత్ అంతర్రాష్ట్రీయ ద్వారా అంతర్దృష్టి ద్వారా सीखने की व्याख्या करता है, ఏ అభిప్రాయం అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు అని చెప్పారు అంటే ఎవరు చెప్పారు అంటే గెస్టాల్ట్ వాదులు చెప్పారనమాట. గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు అని వ్యాఖ్యానించారనమాట. किस वैज्ञानिक ने सीखने की सामग्री के रूप में निरर्थक शब्दों का प्रयोग किया है, ఏ వైజ్ఞానికుడు నేర్చుకునేటటువంటి సామగ్రిని అంటే టీచింగ్ ఎయిడ్స్ని నిరర్థకము అని నిరర్థక శబ్దం కా ప్రయోగ్ అని ఎవరు చెప్పారు అంటే ఏబింగ్ హాస్ అన్నమాట. ఏబింగ్ హాస్ అని ఆయన చెప్పారనమాట. నిరర్థక శబ్దం కా ప్రయోగ్ కియా అనేటటువంటిది. నెక్స్ట్ సీఖనే కా నియమ్ కిస్నే దియా హై, సీఖనే కా నియమ్ ఎవరిచ్చారంటే థానడాయక్ అనమాట. పహలే నియమ్ బతాకర్ బాద్ ఉదాహరణ కిస్ విధి మే బతాతే హై, ముందు నియమాలు చెప్పేసి అంటే రూల్స్ చెప్పేసి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పేది ఏ విధిలో చెప్తామంటే నిగమన విధి అనమాట. అంటే మనకి వ్యాకరణం అది వచ్చేటప్పటికి ముందు సూత్రాలు నేర్పించి తర్వాత ఉదాహరణ చెప్పడం అనమాట. దాన్ని నిగమన విధి అంటాం. देखो सुनो समझो किस विधि पर आधारित है, देखो सुनो చూడు విను సమజో తెలుసుకో అనేది ఏ విధి మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రదర్శన విధి అనమాట. దేకో సునో సమజో అనేది ప్రదర్శన విధి అనమాట. దేకో సునో బోలో, ఇక్కడ చూడండి సమజో ఉండి ఇక్కడేం బోలో అనమాట. చూడు విను మాట్లాడు. కిస్ విధి పర్ ఆధారిత అంటే ప్రయోగాత్మక విధి. ఇక్కడ సమజో అని ఉంది, ఇక్కడ బోలో అంది. రెండిటికి కొంచెం డిఫరెన్సు. మనం క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్త చదువుకోవాలి. దేఖో సునో సమజో అంటేనేమో ప్రదర్శన విధి, దేఖో సునో బోలో అంటేనేమో ప్రయోగాత్మక విధి అనమాట. కిస్ విధి మే శిక్షణ సూత్ర కా ప్రయోగ హోతా హై, ఏ విధిలో శిక్షణ సూత్రని ప్రయోగిస్తారు అంటే ఆగమన విధి. ఆగమన విధిలో మనం శిక్షణ సూత్రని ప్రయోగిస్తాం అనమాట. కర్కే సీఖనే పర్ కౌన్ సి విధి కామ్ కర్తీ హై, చేసి నేర్చుకోవటం అనేది ఏ విధిలో ఉపయోగపడుతుంది అంటే ప్రయోగశాల విధి. ప్రయోగశాలలో ప్రయోగం చేసి నేర్చుకుంటాం అనమాట. కాబట్టి ఇది ప్రయోగశాల. కర్కే సీఖనా అంటే ప్రయోగశాల విధి అనమాట. కిండర్ గార్డెన్ విధి కే జనక్ హై, కిండర్ గార్డెన్ విధికి జనకుడు ఎవరు అంటే ఫ్రోబెల్ అనమాట. ఇది ఎల్కేజీ యూకేజీ వాళ్ళు అనమాట.
ఎల్కేజీ యూకేజీ స్టడీస్ని కిండర్ గార్డెన్ విధి అంటాము. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే, దీని జనకుడు ఎవరంటే ఫ్రోబెల్ అనమాట. యా విధి కేల్ ఏవం కర్కే సీక్నే పర్ ఆధారిత హై. ఇది ఆటల ద్వారా చేసి నేర్చుకోవడం ద్వారా ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ ఫ్రోబెల్ అనే ఆయన జర్మనీ దేశస్థుడు అనమాట. ग्रंथि के दोषपूर्ण कार्य के कारण व्यक्ति का लैंगिक विकास उचित रूप से नहीं हो पाता है. ఏ గ్రంథి లోపించడం వల్ల లేకపోతే దాంట్లో ప్రాబ్లం ఉండడం వలన వ్యక్తిలో లైంగిక వికాసం అనేది సరిగా అభివృద్ధి ఉండదు. అంటే పీనియల్ గ్రంథి అన్నమాట. ఈ పీనియల్ గ్రంథి సరిగా లేకపోతే కనుక వికాస్ అనేది ఉండదన్నమాట. లైంగిక వికాస్ అనేది ఉండదు. ఖేల్ పర్ ఆధారిత విధి, ఆటల ద్వారా ఆధారపడిన విధి ఏంటంటే కిండర్ గార్డెన్ విధి, ఎల్కేజీ యూకేజీ అని చెప్పుకున్నాము. ఇది ఫ్రోబెల్ అని చెప్పి కూడా దీని జనకుడు చెప్పుకున్నాం అనమాట. అతిరిక్త శక్తికి సిద్ధాంత కా సంబంధ హై డాష్ खेल से. అతిరిక్త శక్తికి సిద్ధాంత కా సంబంధ హై. అతిరిక్త శక్తి అంటే ఎక్స్ట్రా శక్తిని ఉపయోగించడం అనమాట. ఈ సిద్ధాంతం దేంతో సంబంధించిందంటే కేల్సే, ఆటలతో అనమాట. మనం ఆటలతో రన్నింగ్ కానీ, ఫుట్బాల్ కానీ, లేకపోతే త్రోబాల్ ఇట్లాంటివి ఏవైనా సరే ఆటల్లో మనకు ఉన్నటువంటి శక్తిని అంటే కూడా ఎక్కువ శక్తిని మనం వాటిలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సైకాలజీ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ బిహేవియరిస్ట్ కిస్కీ రచన హై. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే వాట్సన్ అనమాట. ఈ వాట్సన్ వ్యవహారవాదికి జనక్ అనమాట. వ్యవహారవాదికి జనక్ కౌన్ హై అంటే వాట్సన్ అనమాట. బుక్ రచించింది ఎవరంటే సైకాలజీ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ బిహేవియరిస్ట్ అనే పుస్తకాన్ని రచించింది వాట్సన్ గారు. ఇంకొకటి ఏంటంటే అవుట్లైన్ ఆఫ్ సైకాలజీ అనేది రాసింది ఎవరంటే విలియం మైక్డూగల్. అవుట్లైన్ ఆఫ్ సైకాలజీనేమో విలియం మైక్డూగల్. బాల వికాస్ को सर्वाधिक प्रभावित करने वाला कारक है. బాల వికాస్, పిల్లల్లో అభివృద్ధి అనేది అన్నిటికంటే దేని ద్వారా ఎక్కువ జరుగుతుంది అంటే ఖేల్ కుద్ కా మైదాన్, ఆటల వల్ల గ్రౌండ్లో అతనికి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందన్నమాట. ప్రథమ బాల నిర్దేశన కేంద్ర కిస్కే ద్వారా खोला गया है. ప్రథమ బాల నిర్దేశన కేంద్రం ఎవరి ద్వారా తెరవబడింది, ఎవరు ప్రవేశపెట్టారంటే విలియం హిలీ అనే ఆయన ద్వారా దీన్ని తెరవడం జరిగిందనమాట. इसकी क्रियाशीलता का संबंध मनुष्य की पाचन क्रिया से भी होता है. ఏ క్రియాశీలత సంబంధం మనుషుల్లో పాచన్ అంటే డైజెస్టివ్ సిస్టమ్తో సంబంధం ఉందంటే అభివృక్క గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే స్టొమక్లో ఉంటుందన్నమాట. ఈ గ్రంథి వలన మనకి డైజెషన్ సిస్టమ్ అనేది జరుగుతుందన్నమాట, ఆధారపడి ఉంటుంది. సంరచనాత్మక అధిగం సిద్ధాంత్ జోర్ దేతా హై. సంరచనాత్మక అధిగం సిద్ధాంత్ దేనిని చేస్తుందంటే విద్యార్థుల ద్వారా నవీన జ్ఞానానికి సంరచన పడే, విద్యార్థుల్లో కొత్త జ్ఞానాన్ని వెలికి తీయడానికి మనకి ఈ సంరచనాత్మక అధిగం సిద్ధాంత్ ఉపయోగపడుతుందన్నమాట. శబ్ద్ इंडेंटिकल एलिमेंट्स అంటే समान तत्व निम्न से गहन संबंध रखता है. దేంతో సంబంధాన్ని ఎక్కువగా ఉంటుందంటే ఇండెంటియల్ ఎలిమెంట్స్ అంటే అధిగమ స్థానాంతరణ. అధిగం అంటే నేర్చుకోవడం, సీక్నక స్థానాంతరణ అంటే ఏంటి, ఇంకొక దానికి ఉపయోగపడడం అన్నమాట. ఇక్కడ మనకి మామూలుగా మనకి నేర్చుకున్నటువంటి విద్యని ఇంకొక దాన్ని ఉపయోగించడం. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటారు. సైకిల్ నేర్చుకున్నప్పుడు ఆ అనుభవాన్ని ఏం చేస్తారంటే పెద్దయిన తర్వాత స్కూటర్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అంటే స్థానాంతరణ అయింది. ఇక్కడ సైకిల్ నేర్చుకున్నటువంటి అది మనకి స్కూటరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఈ విద్య వెళ్ళి అటు ట్రాన్స్ఫర్ అయ్యిందన్నమాట. छोटा शिशु खिलौनों तथा अन्य वस्तुओं को फेंक कर उसके भागों को अलग करके किस भाव को दर्शाता है. చిన్నపిల్లలు మనం బొమ్మలు కొనిస్తే ఏం చేస్తారు, అన్నీ ఏ కీలు కాకీలు పీకేసి విసిరేస్తూ ఉంటారు. దాంట్లో ఏ భావం కనిపిస్తుంది అంటే జిజ్ఞాస ప్రవృత్తి. అంటే ఏముందో తెలుసుకోవాలి అని దేనికని పీకేసేస్తూ ఉంటారన్నమాట. తెలుసుకోవాలి అనేటటువంటి లక్షణం కనిపిస్తుంది అన్నమాట. స్ఫూర్తి అవస్థ కహా జాతా హై. స్ఫూర్తి అవస్థ అని దేన్ని అంటారంటే బాల్యావస్థని అంటారనమాట. ఈ బాల్యావస్థనే మిథ్యా పరిపక్వతకి అవస్థ అని కూడా అంటారనమాట.
प्रतिबिंब अवधारणा प्रतीक एवं संकेत भाषा शारीरिक क्रिया और मानसिक क्रिया అంతర్నిహిత హై. ఇక్కడ ప్రతిబింబము, అవధారణ, ప్రతీక, గుర్తులు, సంకేతాలు, భాష, శారీరక క్రియలు, మానసిక క్రియలు ఇవన్నీ కూడా దేంట్లో దాగి ఉంటాయంటే విచారాత్మక క్రియలో ఉంటాయన్నమాట. విచారాత్మక క్రియలో మనకి కనిపిస్తాయి. वातावरण वह बाहरी शक्ति है जो हमें प्रभावित करती है. किसने कहा? వాతావరణం బయట శక్తి అది మన ప్రభావితం చేస్తుంది అని ఎవరన్నారంటే రాస్ అనేటటువంటి సైంటిస్ట్ అన్నారనమాట. బుద్ధి పరీక్ష నిర్మాణకే జన్మదాత హై. బుద్ధి పరీక్ష నిర్మాణకి జన్మదాత ఎవరంటే జనక్ ఎవరంటే ఆల్ఫ్రెడ్ వినే అనమాట. ఆల్ఫ్రెడ్ వినే అయిన బుద్ధి పరీక్షకి జనక్ జన్మదాత. సంవేదన జ్ఞాన్కి పహలీ సీడీ హై యహ్ కథన్. సంవేదన అనేది జ్ఞానానికి మొదటి మెట్టు అనేది ఎవరన్నారంటే మానసిక. ఇది దేనికి సంబంధించింది అంటే సంవేదన అనేది జ్ఞానానికి మొదటి మెట్టు అనేది దేనికి సంబంధించిందంటే మానసిక అభివృద్ధికి సంబంధించింది అనమాట. బ్రిజేజ్ కే అనుసార్ ఉత్తేజన భాగ్ హై. బ్రిజేజ్ ప్రకారం ఉత్తేజన అనేది సంవేగాత్మక వికాస్ కా భాగ్ హై. సంవేగాత్మక వికాసానికి భాగము అని బ్రిజేజ్ అన్నారనమాట. తర్క్ జిజ్ఞాస తథా నిరీక్షణ శక్తి కా వికాస్ హోతా హై డాష్కి ఆయు పర్. తర్కించటము, తెలుసుకోవాలి అంటము, పరీక్షించటము ఇవన్నీ కూడా ఏ వయసులో జరుగుతాయి అంటే 11 సంవత్సరాల వయసులో వీళ్ళు తర్కించటము, తెలుసుకోవాలి అనుకోవటం ఇవన్నీ చేస్తారన్నమాట. इस अवस्था में बालकों में नई खोज करने की और घूमने की प्रवृत्ति बहुत अधिक बढ़ जाती है. ఈ స్టేజ్లో పిల్లల్లో కొత్తవి కనుక్కోవాలని, తిరగాలి అనేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అది ఏ వయసు అంటే ఉత్తర బాల్యావస్థ అన్నమాట. कौन सा వంశానుక్రమ का विकास निकाय नहीं है. వంశానుక్రమానికి సంబంధం లేనటువంటిది ఏంటంటే అభిప్రేరణ అనేది వంశానుక్రమంగా రాదనమాట. అభిప్రేరణ డాష్కి అవస్థ తక్క బాలకి దృష్టి एवं శ్రవణ ఇంద్రియ పూర్ణ వికసిత్ హో చుక్తి హై. ఏ స్టేజ్కి వచ్చేటప్పటికి పిల్లల్లో శ్రవణ ఇంద్రియాలు బాగా అభివృద్ధి చెందుతాయి అంటే 8 to 9, 8 నుండి 9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి శ్రవణేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట. 20वीं శతాబ్ది కో బాలకి శతాబ్ది కహా జాతా హై. యహ్ కథన్ కిస్కా హై. 20వ శతాబ్దాన్ని పిల్లల యొక్క శతాబ్దం అని అన్నారు. ఎవరంటే క్రో అండ్ క్రో అనేటటువంటి వాళ్ళు 20వ శతాబ్దం బాలకోं का శతాబ్దం చెప్పన్నారు. गामक विकास से हमारा तात्पर्य मांसपेशियों के विकास से तथा पैरों के उचित उपयोग से. गामक विकास అంటే అర్థం ఏంటంటే ఎముకలు, మాంసపేశీలు అభివృద్ధి చెందడం, తర్వాత పైరోంకే ఉచిత ఉపయోగం కాళ్ళని సరిగా ఉపయోగించుకోవడం అనేది దేనికి సంకేతం అంటే శక్తి और గతి అనేదానికి సంకేతం. ఈ అవస్థకు మిథ్యా పరిపక్వత కా సమయ भी कहा जाता है. ఈ స్టేజిని మిథ్యా పరిపక్వత కాలం అని అంటారు. ఏదంటే బాల్యావస్థ అన్నమాట. మనుష్య జీవన్ కా ఆరంభ మూలతః ధరిత్ హోతా కేవల్ ఏక్ కోశే. మనిషి జీవిత కాలం ప్రారంభించేది దేని ద్వారా అంటే కేవలం ఒక్క కోశ ద్వారానే ముందు స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. శైశవావస్థకి విశేషత నహి హై. శైశవావస్థకి విశేషత కానిది ఏది అంటే నైతికత. శైశవావస్థ అంటే 0 to 5 లేదా 6 years అనమాట. ఆ వయసులో వాళ్ళకి నైతిక విలువలు అనేవి తెలియవన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది. టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్టు, దాంట్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. చాలామందికి దాంట్లో వీడియోస్ ఉన్నా కూడా మళ్ళీ అడుగుతున్నారు. అది మరి ఓపెన్ చేసుకోవడం తెలియట్లేదో ఏమో. యూట్యూబ్లో మీరు వెళ్తే కింద సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే మీకు పైన ఏమవుతాయంటే ఛానల్స్ మీరు అయితే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో ఆ ఛానల్స్ సింబల్స్ వస్తాయి అన్నమాట. ఆ సింబల్లో మన ఛానల్ సింబల్ ఏదైతే దీపారాధన అనమాట. ఆ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తం వస్తాయి అన్నమాట. అలా చూసుకోండి. మీకు ఏది కావాలంటే అది దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ.